వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. వరదతో పాటు వరద రాజకీయాలు కూడా ఆంధ్రప్రదేశ్లో మొదలైనాయి. హుటాహుటిన పర్యటన చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిటర్నింగ్ వాల్ సందర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అంతేకాదు ఆయన పులివెందుల వెళ్ళినప్పుడు అక్కడ ఏమాత్రం అసలు ఆయనకు ఆదరణ కనపడకపోవటం కూడా వైసీపీ గడ్డు పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తోందని జనం అనుకుంటున్నట్టుగా కొన్ని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే రిలీఫ్ మెజర్స్ కోసం ముఖ్యమంత్రి విజయవాడ కలెక్టరేట్లోనే క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని రేయింబగళ్ళు పనిచేస్తుంటే అధికారులు మాత్రం ఇంకా వైసీపీ పాలనలోనే ఉన్నామని చెప్పేసి మొద్దు నిద్రపోతున్నారని చెప్పి నిన్న రాత్రి సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్వయంగా పవర్ బోట్లో వరద ప్రాంతాల్లో పర్యటిస్తుంటే అధికారులకు ఏమైందని చెప్పేసి కడిగేశారు. మొత్తానికి ఏంటంటే కావలసినంత రాజకీయాన్ని వరద తనతో పాటు తీసుకొచ్చింది విజయవాడకి, ప్రత్యేకించి అమరావతి రాజధాని ప్రాంతానికి. అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుజాత గారు. నమస్తే సుజాత గారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్కారం డాక్టర్ రావు గారు. అండ్ పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు, అలాగే జనసేన వీర మహిళ సుజాత గారు. నమస్తే అండి అందరికీ. టు స్టార్ట్ విత్ రామ్నాథ్ గారు, చూశారు కదా, అంటే ఇటువంటి విపత్తు ఊహించలా. అంటే ఎక్కడ 25 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల పాటు వర్షం కురవటం అనేది ఆంధ్రప్రదేశ్ చూడాల ఇంతవరకు ఎప్పుడు. అంటే 10-12 మ్యాక్సిమం 12 సెంటీమీటర్లు చూసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా కావచ్చు. సో ఇంత జరిగిన తర్వాత ప్రిపేర్డ్నెస్ ఏమన్నా కొరవడిందా, లేకపోతే ముఖ్యమంత్రి అన్నట్టు ఇంకా అధికారులు తాము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే ఉల్లాసంగా ఉత్సాహంగా తమ పనులు తాము చేసుకుంటూ విధులు మర్చిపోయారా? ఖచ్చితంగా ప్యానల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. అంటే ఈరోజు మనం చూస్తున్నాం, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో వానల పరిస్థితి, వరదల పరిస్థితి పైన మనం అనేక ఆరోపణలు, కొంత అనుకూల వ్యతిరేక వార్తలను మనం అబ్జర్వ్ చేస్తే, ఈరోజు ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వ సహాయక చర్యలనండి, లేదా ఒకవైపు ప్రతిపక్ష నేత లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పైన వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నేను ఏమంటానంటే, గతంలోకి ఇప్పటికీ మనకు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ఐఎండి వాళ్ళ నుంచి కొంత డేటా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ముందస్తు సమాచారం ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యం ఉంటుంది. మళ్ళీ ఒక సిడబ్ల్యూసి వాటర్ కమిషన్ ఉంటుంది, తర్వాత ఫ్లడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇంత మనకు ఒక మెకానిజం ఉంది. సో ఇలాంటి మెకానిజం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇంకా మనం కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి, కొంత లోపాలు కనపడుతున్నాయి అక్కడక్కడ. అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కొంత స్పష్టంగా కనపడుతున్నట్టుగా మనం భావించాలి. అంటే ఈరోజు విజయవాడలో మీరు ఇందాక అన్నారు, అంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది, ఎప్పుడో గతంలో వచ్చిందని. కానీ ఈరోజు దాదాపుగా 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజ్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. అంటే ఈరోజు కొత్తగా ఏం లేదు. అంటే ఇన్ఫ్లో వచ్చి 15 లక్షల క్యూసెక్లు అండి, డిశ్చార్జ్ 11 లక్షలు. అంటే అదే నేను ఏమంటున్నా అంటే, మనకు పైన పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్, సో ఇలా ఉంటుంది కాబట్టి మనకు వచ్చేటువంటి ఇన్ఫ్లోని బట్టి మనం అవుట్ఫ్లో ఎంత వదలాలా అనేటువంటిది ఫ్లడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి మేనేజ్మెంట్ ద్వారా కూడా మనం కొంత మెకానిజం బాగా నిర్వహించవచ్చు. సో ఇది కూడా కొంత లోపంగా చూడాలా. మోర్ ఓవర్ ఏంటంటే, ఈరోజు విజయవాడలోని సింగనగర్ కావచ్చు, కొన్ని కాలనీలు అవ్వడానికి కారణం కృష్ణానది వరద నీరు కాకుండా ఇక్కడ బుడమేరు అనేటువంటి ఒక ఉపనది కారణంగా కూడా కొంత ఊహించినటువంటి స్థాయిలో మనకు ఖమ్మంలో అక్కడ పైన పడినటువంటి వానల కారణంగా వచ్చిన నీటి వలన అక్కడ కూడా మనకు ఏదో ఒక ప్రాజెక్ట్ ఉన్నట్టుంది. అక్కడ కూడా కొంత లాకులు ఎత్తడం ద్వారా నీరు ఒకేసారి ఇన్ఫ్లో అవ్వడం వల్ల అక్కడ సింగనగర్ కొన్ని కాలనీలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. అంటే ఇక్కడ కొంత నిర్వహణ లోపం ఉన్నట్టుగా మనం చూడాలి. అంటే ఈరోజు మనకు కొంత కాదండి, బాగా నిర్వహణ, అదే మేనేజ్మెంట్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు రెస్క్యూ టీమ్స్ చేయలేదు, ఎందుకు ముందస్తుగా ఎవాక్యుయేషన్ చేయలేదు, ఎందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, ఎందుకు రెవెన్యూ సిబ్బంది కానీ కలెక్టర్స్ కానీ అలర్ట్ కావడం లేదని ఖచ్చితంగా ఎవరైనా ప్రతిపక్ష నేత కానీ లేదా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి, క్వశ్చన్ చేస్తాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఒక మేనేజ్మెంటు, చంద్రబాబు నాయుడికి అందరూ అధికారులు భయపడతారు, ఖచ్చితంగా చాలా పనిచేస్తారు, ఆయన గతంలో హుదూద్ తుఫాన్లో చాలా బాగా నిర్వహించారు అనేటువంటి ఎన్నో ప్రశంసలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ప్రతి అంశంలో కూడా, ప్రతి ఘటనలో కూడా గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఉంటున్నారు, నిద్రమత్తులో ఉంటున్నారు అనేటువంటి ఆరోపణలు ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్తగా కాదు. గత 4 నెలల నుంచి కూడా మనం చాలా సందర్భాల్లో ఈ మాటలు చూస్తున్నాం.
అధికారికంగా ఏమంటారు సెక్రటరీ స్థాయిలో మీటింగ్లో కూడా ఆయన చాలా అగ్రహావేశాలు, ఒకసారి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కూడా చాలా అగ్రహావేశాలు చూసాం. సిగ్గుచేటు పిఎంఓలో ఒక్క తెలుగు ఆఫీసర్ లేరు. అంటే ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి కూడా అధికారుల పైన పదే పదే కోపడుతున్నారంటే ఆయన నిర్వహణ సామర్థ్యం కోల్పోయారా, ఆయన పట్టు కోల్పోయారా, ఆయనకు మేనేజ్మెంట్ గురు, ఒక సీఈఓ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ఒక గుర్తింపు, ఒక పేరున్నటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అనేది ఒకసారి వాళ్ళు కూడా ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు కాసేపు రాజకీయాలు పక్కన పెడితే పార్టీలు కానీ నాయకులు కానీ ఎవరైతే ముందు అక్కడ ఇంపాక్ట్ అయ్యారో, ఎఫెక్ట్ అయ్యారో వాటిని మనం ఎవాక్యువేట్ చేయాలా, వాళ్ళకు కనీస అవసరాలైనటువంటి ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, క్లోత్స్ కానీ, సో ఇలాంటి విషయాలలో కొంత మనం వార్ ఫుట్ అంటారు కదా, సో యుద్ధ ప్రాతిపదికన అలాంటి సహాయ సహకారాలు చేయడానికి ఒక మెకానిజం ఏర్పాటు చేసుకొని అక్కడే ఫీల్డ్లో ఉండి పనిచేయాలనేటువంటిది సహజంగా జరుగుతుంది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మళ్ళీ ఈరోజు క్యాపిటల్ చుట్టూ రాజకీయ ఆరోపణలు. నిన్న రిటర్నింగ్ వాల్ దగ్గరకు వచ్చి పరిశీలన చేసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. చాలా సీరియస్